నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, మకర రాశి గురించి తెలుసుకుందాము. ఈ జనవరి నెలలో వారికి ఎలా ఉండబోతుందో? జనవరి 2025 మనం గనక చూసుకుంటా ఇందులో మనకి ఫస్ట్ మాసం ఈ సంవత్సరం అంతా రాబోయేది జనవరి మాసం. ఇది మకర రాశి వాళ్ళకి 2025లో చాలా ఉత్సాహంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈల్నాడ్స్ ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి విముక్తి లభిస్తుందండి. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటంతో ఈ మంత్ చాలా బాగుంటుంది. ఈ మంత్తో పాటు వచ్చే ఇయర్ కూడా ఇది చాలా బాగుంటుంది. అందులో చాలా డైనమిక్గా ఉండబోతుంది ఈ మకర రాశి వాళ్ళకి. అందులో మకర రాశి వాళ్ళకి జనవరి మంత్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి మకర రాశిలో ఉంటారు. అయితే పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలు ఇదే సౌండ్తో కనుక ఎవరైనా పేరు మోరార్లెస్గా ఉన్నా కానీ వాళ్ళంతా మకర రాశి కింద వస్తారని గమనించాలి. మనకి గ్రహస్థితి కనుక గమనించుకుంటే మకర రాశిలోకి జన్మ రాశిలోకే సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు. మకర రాశిలోకి మనకి మకర సంక్రాంతి అయిపోతుంది. తర్వాత బుధ సంచారం ధనుసు రాశిలోకి జనవరి 4 నుంచి, కుజుడు 21వ తారీఖు నుంచి మిథున రాశిలోకి, కర్కాటక రాశిలో నుంచి తిరోగమనంలో వెళ్తున్నారు. శుక్రుడు కనుక శుక్రుడు కుంభరాశిలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి అక్కడే ఉండేసి మంత్ అంతా అక్కడే ఉంటారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనకి ప్రిడిక్షన్ చెప్పే ముందు, మనకి భవిష్యత్తు చెప్పబోయే ముందు మనకి రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఇందులో మనకి ముఖ్య అంశాలు, న్యూస్లో ముఖ్య అంశాలలాగా వెరీ సింపుల్గా సమరీ మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రకారం సూర్యుడు మారిన తర్వాత మారక ముందు కనుక చూసుకుంటే, సూర్యుడు మారక ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనచ్ఛేదం, శోకం, పుష్టిం, అకల విషయ భోగం. అంటే అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్గా చక్కగా హ్యాపీగా ఉంటారు. శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారు. తర్వాత ధనం విషయంలో చాలా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసులో ఎక్కడో దేనికో ఒకదానికి విచారిస్తూ బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ జన్మరాశిలోకి రావడంతో స్థాన నాశనం, శోకం, పరాభయం, విత్తసిద్ధి. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అయితే పరాభవము, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో మనసుకి కొంచెం శోకప్రదంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. టోటల్గా వాళ్ళు ఉన్న వర్క్లో కానివ్వండి, వాళ్ళ పొజిషన్లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చేంజెస్ వీళ్ళకి అంత హ్యాపీగా ఉండవు అనమాట. ఇది మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అయితే మనకి గోచారం ప్రకారము వాళ్ళ యొక్క గ్రహ స్థితిని బట్టి, వాళ్ళ యొక్క రాశి నుంచి గ్రహాలు వేరే పొజిషన్లో ఉంటే వాటిని బట్టి ఆ ఇచ్చే రిజల్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సూర్యుడు కనుక మనం గమనించుకుంటే వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి 7th చూస్తూ ఉంటారనమాట. ఇది అంత మంచి స్థానం కాదని చెప్పాలి. ఈ టైంలో వీళ్ళకి కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి కూడా ఫస్ట్ దేహార్తి, శరీరానికి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సంతాప, కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం తినకుండా మీల్స్ అంతా మిస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతోటి, తర్వాత ఫ్రెండ్స్ తోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వీళ్ళ విషయాన్ని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి 7th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, ట్రావెల్ కనుక చేస్తే దాంట్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్సిడెంట్ లాంటి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి అంత అనుకూలంగా ఉండదని మనం గమనించుకోవాలి. అయితే కుజుడు కనుక చూసుకుంటే వీళ్ళకి 7th హౌస్, 10th హౌస్, 2nd హౌస్ అన్ని హౌసులు చూస్తున్నాయి కాబట్టి ఇది కుజుడు వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితి లేదు. అందులోని జనవరి 21 వరకు కుజుడు వాళ్ళకి ఉన్న పొజిషన్ అంత సరిగా ఉంటుంది. జనవరి 21 తర్వాత బాగుంటుంది కాబట్టి ఈ 20 డేస్కి వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, బంధువులతో ఎక్కువ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేరే వాళ్ళ ద్వారా ఇబ్బంది కలిగించే మాటలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2nd హౌస్లో ఉండటం వల్ల తినే తిండిలో జంక్ ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటు ఇటు ఎక్కువగా తిరగటము, ఉద్యోగ రీతి తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రుత్వం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2nd హౌస్లో ఉండటం వల్ల కఠినంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దుర్మార్గులతోటి, దుష్టులతోటి సమాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి 2nd హౌస్లో శుక్రుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు. 2nd హౌస్లో ఉండి 8th హౌస్లో చూడటం వల్ల శుక్రుడు పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలంటే, కుజుడు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడని చెప్పాలన్నమాట. ఏ విషయంలో అంటే కుటుంబ సౌఖ్యం, తర్వాత ఆరోగ్యం, స్త్రీలతో లేదంటే పురుషులతో చక్కగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ సౌఖ్యం, ఫిజికల్గా చాలా అట్రాక్టివ్గా నీట్గా ఉంటారు. అంతేకాకుండా వస్త్ర లాభం, ఈ టైంలో వీళ్ళు కొంచెం బట్టలు కొనుక్కునే అవకాశం, షాపింగ్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇంతే కాకుండా వీళ్ళు లేడీస్ అయితే కనుక జెంట్స్తో మంచి ఏమంటారు లాబీయింగ్ కనుక చేస్తే చాలా కలిసి వచ్చేస్తుంది. అదేవిధంగా లేడీస్ అయితే కనుక జెంట్స్తో కనుక కలిసి కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటే ఈ టైంలో వాళ్ళ మధ్యలో ఉన్న ఏమంటారంటే భేదాభిప్రాయాలు తెలిగి మంచి సపోర్ట్ వచ్చేసి వీళ్ళు ఉద్యోగంలో కానీ లేదంటే ఇంట్లో కానీ చక్కగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకునే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి గోచారం బట్టి ఫలితాలు. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి చెప్తారా? మనకి మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. దీంట్లో నక్షత్రం ప్రకారం కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి: ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట. ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూస్తుంటే వీళ్ళకి ఓకేనా? ఫ్లో కరెక్ట్ ఉందా? సారీ. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా, సౌఖ్యంగా, ధనలాభం చక్కగా ఉంటుంది. అయితే ఒక్క విషయంలో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి భయపడే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. శ్రవణం వాళ్ళకి ధనహీనత, మృత్యు బాధ, నాశనం ఎక్కువగా అంటే ఎలా గురుగారు? అంటే ఏదన్నా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి అయ్యో నేను ఉంటాను చనిపోతాను భయం రావడం, అంటే బాగా సివియర్ గా ఆరోగ్య పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళది అంటారా, లేకపోతే వయసు అయిపోయిన భయమే ఉంటుంది కానీ నిజంగా జరగదు. ఓకే, భయమే, ఓన్లీ భయం. ఒక వైరాగ్యం వచ్చి నేను పోతే ఈ పరిస్థితి ఏంటి, నేను లేకపోతే ఇది ముందుకెళ్తుందా లేదా ఏంటి అన్న ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తా ఉంటాయి అనమాట. ఓన్లీ భయమే, కాకపోతే జరగదు. జరగదు. మృత్యు భయం. కొంతమందికి ఆలోచనలు వచ్చేస్తాయి, వైరాగ్యం వచ్చేస్తుంది, నేను కూడా పోతే ఎట్లా అన్నట్లు. ఈ టైప్ సిచ్యువేషన్ జరిగే సంఘటనలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ధనహీనత, సౌఖ్యము, ధనలాభము కూడా ఎక్కువగా ఉన్నాయండి. అయితే ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం చక్కగా పార్టీలో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు, సౌఖ్యంగా ఉంటుంది, లాభప్రదంగా కూడా ఉంటుంది జనవరి 11th వరకు. అయితే వీళ్ళకి కొన్ని విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అందులో పర్టికులర్గా మనీ ప్లానింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి కూడా మృత్యు భయం అని ఉంటుందండి. జనవరి లాస్ట్ వీక్లో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మృత్యు భయం అనేది ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి సో ఓవరాల్గా కొంచెం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అవ్వచ్చు, ఈ హెల్త్ విషయంలో అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అవునండి. మరి గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు? పరిహారం కనుక మనం చూసుకుంటారండి వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి. సో మిక్స్డ్గా ఉంది కాబట్టి వీళ్ళు నవగ్రహ దేవతల చుట్టూ తిరిగితే చాలా బాగుంటుంది. అంటే పర్టికులర్ రోజు ఏదైనా ఉందా? ఏ రోజు అయినా పర్వాలేదు? ఎప్పుడైనా పర్లేదండి. నవగ్రహాలు కనుక చుట్టూ తిరిగితే చాలా బాగుంటుంది. అమృత మృత్యుంజయ పాశుపత హోమం చూపించుకున్న కొంచెం హెల్త్ కండిషన్ సీరియస్గా ఎవరికొని ఉంటే కంటే బాగుంటుంది. ధనహీనత ఎక్కువ చూపిస్తుందండి. ఈ రాశి వాళ్ళకి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కనకదార స్తోత్రాన్ని చక్కగా చదివితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మహాలక్ష్మికి సంబంధించిన ఏ పూజ చేసినా కానీ, ఏ వ్రతం చేసినా కానీ చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది. శుక్రవారాలు నియమంగా ఉండి తులసి చెట్టు కనుక పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఇంట్లో కనుక ఏమైనా పగిలిన వస్తువులు, బ్రోకెన్, తర్వాత వేస్ట్ అయిన వస్తువులు ఎక్కువగా ఉంచుకున్నా కానీ వీళ్ళకి కలిసి రాదంటే అవన్నీ చేసి క్లీన్ చేసుకుంటే చక్కగా ఇంట్లో అందరూ కలిసి సామూహికంగా కుటుంబం అంతా కలిసేసి ఏదైనా ఒక వ్రతం చేసుకున్న, హోమం చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.